హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ఇలా నల్లగా అయిపోయిన కాళ్ళ పట్టీలు క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి ఐడియా చూద్దామండి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందండి. అవసరమైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఒక గిన్నెలోకి ఒక నిమ్మకాయని కట్ చేసి తీసుకుంటున్నానండి. ఇది కాస్త ఎండిపోయి పాడైపోయింది, అయినా పర్లేదండి. అలాగే 4 కుంకుడుకాయలు, ఇంకా కొద్దిగా వంట సోడా కూడా వేయాలి. దీనిలోకి ఒక గ్లాస్ దాకా నీళ్ళను వేసుకోవాలండి. నార్మల్ వాటర్ ఒక గ్లాస్ వేసుకోవాలి. కుంకుడుకాయతో మనకు వెండి వస్తువులు చాలా బాగా క్లీన్ అవుతాయండి. నా చిన్నప్పుడైతే తలస్నానం చేసిన ప్రతిసారి కూడా ఇలా కాళ్ళ పట్టీల్ని చక్కగా ఆ మిగిలిపోయిన పిప్పు ఉంటుంది కదండి, దానిలో కాసేపు నానబెట్టేసి ఆ తర్వాత అదే పిప్పితో రుద్దేదండి అమ్మ. భలే మెరుస్తాయి, కొత్త వాటిలాగా తళతళ మెరుస్తాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ పైన పెట్టేసి కాసేపు మరిగించాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరిగిస్తే పట్టీల పైన ఉండే నలుపు అనేది ఇలా మరిగించేటప్పుడే కొంతవరకు అయితే పోతుంది. మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉండాలండి. ఇలా మరిగించడం వలన పట్టీలు కరిగిపోతాయి, అలాంటి డౌట్స్ ఏమీ వద్దండి. ఈ కొద్దిగా వేడికే వెండి కరిగి వేస్ట్ అవడం లాంటివి ఏమీ ఉండవండి. అలాంటి డౌట్ ఏమి పెట్టుకోకుండా చక్కగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా కుంకుడుకాయలు ఉన్నాయి కదండి, ఆ కాయల్లో ఇంకా రసం ఉంటుందండి. దాన్ని ఈ విధంగా పట్టీ పైన రుద్దేసి ఆ తర్వాత ఒక టూత్ బ్రష్ తీసుకోవాలండి. టూత్ బ్రష్తో మనం చెక్క ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు రుద్దితే పట్టీలు తెల్లగా ఎలా వస్తాయో చూడండి. మీ పూజ గదిలో చిన్న చిన్న వెండి వస్తువులు ఏమైనా ఉన్నా కూడా ఇదే పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చండి. దేవుని విగ్రహాలు తప్పిస్తే నార్మల్గా ఉండే కుంకుమ బరిణలు అలాంటివి చక్కగా ఇలా నీళ్ళల్లో మరిగించి క్లీన్ చేసుకోవచ్చు. చూసారా, తెల్లగా భలే ఉన్నాయి కదా. మనం ఇక్కడ చాలా న్యాచురల్గా చాలా చక్కగా క్లీన్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.